వచ్చే నెలలో జరిగే బ్రిక్స్ సమ్మిట్ అమెరికాకి దడ పుట్టించనుందా? భారత్ వేదికగా అమెరికా ఆధిపత్యానికి బ్రేక్ పడనుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. బ్రిక్స్ సమావేశాల కోసం భారత్ ఇప్పటికే రష్యా, చైనాతో సంప్రదింపులు చేయగా రష్యా అధ్యక్షుడు తన రాకని కన్ఫర్మ్ చేశారు. మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా 400 మంది ప్రతినిధులతో భారత్ వస్తున్నట్లు నిర్ధారించారు. దీంతో సెప్టెంబర్లో జరిగే బ్రిక్స్ సమ్మిట్ కీలక పరిణామాలకు వేదిక కానుండగా అమెరికాలో అలజడి ప్రారంభమైంది. అమెరికాకి దడ పుట్టిస్తున్న భారత్ రష్యా వ్యూహం. బ్రిక్స్ లో ఈసారి సంచలనం నమోదవుతుందా? ట్రంప్ టారిఫ్ కి ఇండో రష్యా మార్క్ కౌంటర్ తప్పదా? చైనా, రష్యా, భారత్ అంటే సరే, మరి ఇరాన్ సంగతేంటి? అమెరికాలో మొదలైన అలజడి. బ్రిక్స్ సదస్సులో అమెరికా ఆధిపత్యానికి బ్రేక్ పడుతుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు, చర్చలు అంతర్జాతీయంగా జరుగుతున్నాయి. భారత్ రష్యా క్లోజ్ అని తెలుసు, కానీ మరీ ఇంత క్లోజ్ అని ఈ మధ్యనే ప్రపంచానికి తెలిసొస్తోంది. ముఖ్యంగా సంక్షోభ సమయంలో రష్యా భారత్కి అండగా ఉన్న సంఘటన తరువాత ఎవరెన్ని రకాలుగా బెదిరించినా లొంగకుండా రష్యా నుంచి చమురుకుంటున్న భారత్ తెగువకు ఇతర దేశాలు కూడా సలాం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 9 నెలల కాలంలోనే రెండోసారి రష్యా అధ్యక్షుడు భారత్ రాబోతున్నారు. అలానే మన విదేశాంగ మంత్రి జయశంకర్ కనీసం 4 సార్లు రష్యా వెళ్లొచ్చారు. ఇదొక్కటే కాదు, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఇదే సమయంలో బీజింగ్ టూర్ చేయడం అమెరికాలో కలవరం కలిగిస్తోంది. ఓవైపు గల్ఫ్ వార్తో అమెరికా పోగొట్టుకున్న పరువు, ప్రత్యేకించి ట్రంప్ మూటగట్టుకున్న అప్రతిష్ట అంతా ఇంతా కాదు. దేశంలో అప్పులు భారీగా పెరిగిపోయాయి. ఒక్క 2026లోనే $1 ట్రిలియన్ మేర వడ్డీ రూపంలో అమెరికా కడుతోంది. అందుకే టారిఫ్లు 50%, 100% పెంచేస్తూ ఇతర దేశాల నుంచి అమెరికా సొమ్ము చేసుకుంటోంది. అయినా కూడా సరిపోవడం లేదు. ఈ క్రమంలోనే బ్రిక్ దేశాలు అమెరికాకి పెద్ద షాక్ కనుక ఇస్తే అది అమెరికా ఎకానమీని మరింత దెబ్బతీయడం ఖాయం. మరి ఈ దశలో భారత, రష్యా ఏం చేయబోతున్నాయంటే రెండు దేశాల మధ్య $100 బిలియన్ మేర వాణిజ్యం జరిగేలా పనిచేస్తున్నాయి. అది కూడా 2030 లోపు. అలానే రష్యా మనకు కావలసినంత ఇంధన భద్రత ఇచ్చేందుకు సిద్ధమైంది. క్రూడ్ ఆయిల్, ఫ్యూయల్, ఫర్టిలైజర్స్ సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అలానే రెండు దేశాల మధ్య కరెన్సీ స్వాపింగ్ చేసుకోబోతున్నాయి. అంటే రూబల్స్, రూపాయల్లోనే రెండు దేశాల వాణిజ్యం నెరపనున్నారు. రక్షణ రంగంలోనూ కో ప్రొడక్షన్, అంటే పరస్పర సహకారంతో డిఫెన్స్ పరికరాలు, ఆయుధాలు తయారు చేస్తున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో, స్పేస్, లాజిస్టిక్స్ రంగాల్లోనూ ఈ ఒప్పందాలు కొనసాగనున్నాయి. ఏకంగా రష్యా నుంచి ఓ రైలు మార్గమే భారత్కి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చిందంటే మైత్రి బంధం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాలి. మరోవైపు బ్రిక్స్ సదస్సు కూడా డిడాలరైజేషన్ దిశగా మరోసారి సంకల్పం చేయవచ్చు. ఇప్పటిదాకా ట్రంప్ బెదిరింపులతోనో మరో కారణంతోనో నాన్ డాలర్ ట్రేడ్ ని ఈ దేశాలు పట్టించుకోలేదు. ఇప్పుడు రష్యా, చైనా కనుక బ్రిక్స్ కోసం ఓ ఉమ్మడి కరెన్సీనో, ప్రత్యేక కరెన్సీనో కనుక రూపొందించడానికి ప్రయత్నిస్తే చాలు, ట్రంప్ నోట్లో వెలక్కాయ పడ్డట్టే. అయితే ఇక్కడ ఈ 3 దేశాలే కాదు, బ్రెజిల్, ఇండోనేషియా, UAE, సౌత్ ఆఫ్రికా కూడా ఇదే ఫూల్లో ఉన్నాయి. వీటికి తోడు ఇరాన్ కూడా బ్రిక్స్ సభ్య దేశమే. వీటిలో UAE ఇప్పటికే ఇరాన్ కి సన్నిహితంగా వ్యవహరిస్తోంది. రష్యా, చైనా సపోర్ట్ ఎటు ఇరాన్కే. ఈ సమయంలో ఇండియా పాత్ర చాలా కీలకంగా మారింది. ఇప్పటిదాకా ఏ దేశానికి సన్నిహితంగా కానీ వ్యతిరేకంగా కానీ భారత్ వ్యవహరించలేదు. మన జాతి లక్ష్యాలు, అభివృద్ధే ముఖ్య అంశాలుగా మన పాలసీ ఉంది. ఈ కోణంలోనే రష్యాతో భారత్ తనకు ఎలాంటి షాక్ ఇవ్వనుందో అనే ఆందోళనలో అమెరికా పడిపోయింది.